అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణ కలిగినటువంటి నాయకుల్లో ప్రథమ స్థానంలో నిలిచేటువంటి వ్యక్తి మంత్రి నారా లోకేష్. ప్రశంసకైనా విమర్శకైనా కూటమి ప్రభుత్వంలో ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ పేరు ఎక్కువగా వినిపిస్తా ఉంది, కనిపిస్తా ఉంది. కూటమి అధికారంలోకి వచ్చాక నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఓ పక్క మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో పక్క అన్నిటికంటే ముందుగా టీడీపీ పార్టీ మీద పట్టు సాధించడానికి ప్రయత్నించి ఆయన సక్సెస్ సాధించారని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే పార్టీ నిర్మాణం, పార్టీలో పదవుల పంపకం, గతంలో పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులకి ప్రభుత్వంలో పదవులు ఇప్పించటం, మరో మాటకు తావు లేకోకుండా, ఎటువంటి అనుమానం లేకోకుండా పార్టీ కార్యకర్తలు నాయకుల దగ్గర నుంచి భవిష్యత్తు టీడీపీ పార్టీ సారథి నారా లోకేషే అనేటువంటి మన్నలను, ప్రశంసలను, గుర్తింపును నారా లోకేష్ పొందడం చూస్తూ ఉంటే కనుక పార్టీ మీద పట్టు సాధించడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ముందు పార్టీ మీద పట్టు సాధించి సక్సెస్ కొట్టినటువంటి లోకేష్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తనకు ఉన్నటువంటి స్థానం కంటే మరింత ఉన్నత స్థానం, ప్రస్తుతం తనకున్నటువంటి గుర్తింపు కంటే మరింత ఎక్కువ గుర్తింపు పొందేందుకు తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. తాను చేపట్టినటువంటి ఈ సరికొత్త కార్యక్రమం ద్వారా కూటమిలో కేంద్ర బిందువుగా మారేందుకు ఆయన అవకాశాలు సృష్టించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కూటమిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు ఆయన మాటా మంతి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఏపీ ఎన్డీఏలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల ప్రజాప్రతినిధులతో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడా నారా లోకేష్ ఈ కార్యక్రమంలో సమయం వెచ్చిస్తా ఉన్నారు, లంచ్ చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి తీరు ఒకసారి చూస్తూ ఉంటే, మనకు కనపడుతున్నటువంటి దృశ్యాలు ఒకసారి చూస్తూ ఉంటే, తనను కలిసినటువంటి ప్రజాప్రతినిధుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని పేరు పేరున పలకరిస్తా ఉన్నారు, వారి యోగక్షేమాలు తెలుసుకుంటా ఉన్నారు. తర్వాత తనను కలిసినటువంటి ప్రజాప్రతినిధులకి పరిపాలన, రాజకీయ పరమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వటం, వారి దగ్గర నుంచి కూడా నారా లోకేష్ సలహాలు సూచనలు తీసుకోవటం, తనను కలిసినటువంటి ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా గుర్తుండిపోవాలి అనే ఉద్దేశంతో నారా లోకేష్ బహుమతులు ఇవ్వటం చూస్తూ ఉంటే గనక ఈ మాటా మంతి కార్యక్రమం అనేది కూటమిలో నారా లోకేష్ కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చేందుకు దోహదం చేసేటువంటి అంశంగా కనిపిస్తోంది. ఇక్కడ కేవలం టీడీపీ పార్టీకే సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో సమయం వెచ్చిస్తే ఎక్కడ కూడా ఈ కార్యక్రమం గురించి పెద్దగా చర్చ జరిగేది కాదు. కానీ కూటమిలో ఉన్నటువంటి మిగిలిన జనసేన, బీజేపీ పార్టీల ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపేందుకు నారా లోకేష్ ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. అంటే కూటమిలో తన స్థానాన్ని మరింత ఉన్నత స్థానంగా రూపుదిద్దించుకునేందుకు నారా లోకేష్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగానే తెలుస్తోంది. ఈ మాటామంతి కార్యక్రమం యొక్క అంతర్లీన ఉద్దేశం ఏ విధంగా ఉన్నా కూడా ఈ కార్యక్రమం అనేది ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగేందుకు కారణమవుతా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ నాయకులు కలిసి సమావేశమైతే వారి మధ్య ఎక్కువగా గంభీరమైనటువంటి వాతావరణమే ఉంటుంది. రాజకీయ పరమైనటువంటి, పరిపాలనా పరమైనటువంటి అంశాలే చర్చకు వస్తాయి. కానీ ఈ మాటామంతి కార్యక్రమం చూస్తూ ఉంటే ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో నారా లోకేష్ ఇంటరాక్ట్ అవుతున్నటువంటి దృశ్యం, వారితో నారా లోకేష్ ఒక రకమైనటువంటి ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకుంటున్నారు అనేటువంటి విషయం కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ కార్యక్రమం అనేది ఏపీ రాజకీయాల్లో ఆహ్వానించదగ్గ విషయం అనే చెప్పుకోవచ్చు, కార్యక్రమం అనే చెప్పుకోవచ్చు. ఇక ఈ మాటామంతి కార్యక్రమం ద్వారా నారా లోకేష్ వ్యూహాత్మకంగా బీజేపీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో ఒక రకమైనటువంటి ఎమోషనల్ కనెక్ట్, ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పరచుకుంటున్నట్లుగా తెలుస్తుంది. వారే కాకుండా వారి కుటుంబ సభ్యులతో కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకునేందుకు నారా లోకేష్ కి ఈ కార్యక్రమం ఉపయోగపడేందుకు అవకాశాలు కల్పిస్తా ఉంది. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వ్యవహరిస్తా ఉన్నారు, షాడో ముఖ్యమంత్రిగా నారా లోకేష్ వ్యవహరిస్తా ఉన్నారని విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. తర్వాత పరిపాలన విషయంలో కూడా నారా లోకేష్ ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారు అనే విమర్శలు ఎన్ని వచ్చినా కూడా వాటన్నిటిని లెక్క చేయకోకుండా తన పని తాను చేసుకుంటూ కూటమిలో తన స్థానాన్ని రోజు రోజుకు మెరుగుపరుచుకుంటున్నారు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ మాటామంతి కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో నారా లోకేష్ తన స్థానాన్ని మరింత ఎక్కువగా ఉన్నత స్థానం, తాను కూటమిలో కేంద్ర బిందువు అయ్యేందుకు ఈ కార్యక్రమం ద్వారా ఆశిస్తున్నట్లుగానే తెలుస్తుంది. అందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఇక చివరగా ఒక మాట ఏమిటి అంటే,
నారా లోకేష్ ప్రస్తుతం మేక్ ఓవర్ అయినటువంటి పరిస్థితి ఆయన్ని చూస్తా ఉంటే గతంలో ఆయన్ని విమర్శించినటువంటి విమర్శకులు ప్రస్తుతం సైలెంట్ అయినటువంటి పరిస్థితులు ఏపీ రాజకీయాల్లో ఉన్నాయి. గతంలో ఆయన శరీర ఆకృతి గురించి, నడక గురించి, నడత గురించి, ఆయన మాట తీరు గురించి, ఆయన హావభావాల గురించి విమర్శించినటువంటి విమర్శకులు ప్రస్తుతం ఆయన్ని చూసిన తర్వాత, ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్నటువంటి శైలిని చూసిన తర్వాత కొంత సైలెంట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అప్పుడు మనం విమర్శించినటువంటి లోకేషేనా ఈ లోకేష్ అంటూ మౌనాన్ని వహిస్తున్నటువంటి ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఇక ఈ మాటామంతి కార్యక్రమం ద్వారా నారా లోకేష్ వ్యూహాత్మకంగా కూటమిలో తాను కేంద్ర బిందువుగా నిలిచేందుకు, తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు టీడీపీ పార్టీ కాకోకుండా టీడీపీ పార్టీతో పాటు జనసేన, బీజేపీ పార్టీ ప్రజాప్రతినిధులతో కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు అనేటువంటి విషయం ఈ కార్యక్రమం ద్వారా అర్థమవుతా ఉంది.